పంటల సాగులో అధికోత్పత్తి సాధించడమే రైతు యొక్క చిట్టచివరి లక్ష్యం. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో నిరంతరం అధిక ఆదాయం వచ్చే దిశగా రైతుల ఆలోచనలు మారుతున్నాయి. అయితే ఈ విధానంలో రైతుల పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి. అప్పుడే మంచి లాభాలను గడించవచ్చు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 4 ఎకరాల్లో మిశ్రమ ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అనుబంధంగా కోళ్లను పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి, ఎంత పచ్చగా ఉందో. ఇటు కొబ్బరి చెట్లు, అటు నిమ్మ మొక్కలు, మధ్యలో కోకో మొక్కలు, ఈ చెట్ల మధ్య తిరుగుతున్న నాటుకోళ్లు. ఒకే క్షేత్రంలో మిశ్రమ పంటలున్న ఈ వ్యవసాయ క్షేత్రం ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెంలో ఉంది. దీనిని సాగు చేస్తున్న రైతే పుల్లా అనిల్ కుమార్. రైతు అనిల్ కుమార్ తనకున్న 4 ఎకరాల్లో 4 ఏళ్ల క్రితం కొబ్బరి మొక్కలు నాటారు. దిగుబడి వచ్చే వరకు 4 ఏళ్ల సమయం పడుతుంది. అంతేకాదు, మొక్కల మధ్య ఖాళీల స్థలం అధికంగా ఉండటంతో అంతర పంటగా నిమ్మ మొక్కలను నాటారు. నిమ్మ నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. తోట నిర్వహణకు ఖర్చులు వస్తున్నాయి. అయితే మొక్కల మధ్య ఇంకా ఖాళీ స్థలం ఉండటం గతేడాది కోకో మొక్కలను నాటారు. వీటితో పాటు నాటుకోళ్లను పెంచుతున్నారు. ప్రస్తుతం కొబ్బరికాయలు కూడా కోతకు వస్తున్నాయి. మరోవైపు నాటుకోళ్ల నుండి కూడా ఆదాయం వస్తోంది. ఒకే క్షేత్రంలో మిశ్రమ వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మాకు ఉన్నది 4 ఎకరాల పొలం ఉంది. దీంట్లో కొబ్బరి వేసాం ఒక 4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడే కోతకు వస్తా స్టార్ట్ అవుతుంది, కాయడం స్టార్ట్ అవుతుంది. దీంట్లో అంతర పంట కింద నిమ్మేసాం. 2 ఇయర్స్ అవుతుంది నిమ్మేసి. అవి కోస్తా ఉన్నాం. కోకో మొక్కలు కూడా పెట్టాం. నిమ్మ మొక్కలు పెద్ద అయినాయి కదా అని కోకో మొక్కలు కూడా పెట్టాం. కోకో ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. అంటే ఒకటే పంట అయితే నష్టం వస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఇది వేరే పంట వేసుకుంటే ఒక దాంట్లో కాబట్టి ఒక దాంట్లో లాభం వస్తుంది, నష్టం పోవాల్సిన అవసరం ఉండదని ఇన్ని పంటలు వేసామండి. మేము కొబ్బరి తోట వచ్చే వరకు టైం పడుతుంది కదా అని మేము నిమ్మ మొక్కలు వేసామండి. ఒక 3 ఇయర్స్ కొబ్బరి తోట వచ్చాడు, 4 ఇయర్స్ అవుతుంది కదా. 4 ఇయర్స్ వరకు నిమ్మకాయలు ఉంటాయని నిమ్మ తోట వేసామండి. నిమ్మ తోట వరకు మాకు ఇబ్బంది లేకుండా ఖర్చుల వరకు వస్తుంది. కొబ్బరి వరకు ఇప్పుడు వరకు ఆదాయం లేదు కదండి. అప్పటి వరకు నిమ్మ ఆదాయంతో దాంతో పెట్టుబడి నష్టం లేకుండా చేస్తున్నామండి. తర్వాత ఈ నిమ్మ తోట అయిపోతే ఇబ్బంది కదా, మరి కోకో కూడా వేసుకుంటే బాగుంటుందని మాకు వేరే వాళ్ళు సలహా ఇచ్చారండి. ఆ సలహా ప్రకారం కోకో కూడా వేసాండి. కోకో వచ్చేవాడికి 4 ఇయర్స్ పడుతుందండి. ఈ 4 ఇయర్స్ గ్యాప్లో ఈ నిమ్మకాయలు ఉంటాయి కదండి, అలా ఒకదానికి ఒకటి బాగుంటుంది. ఒకటే పంట వేసుకుని ఖాళీగా ఉంచితే ఏమీ రాదని ఇలా చేస్తున్నామండి. వీటితో పాటు నాటుకోళ్ళు కూడా వేసి మేము చేసుకున్నాం. వీటితో పాటు షెడ్లు కూడా వేసుకున్నామండి. 2-3 షెడ్లు వేసుకుని వర్షం వస్తే తడిసిపోతాయి కదండి, తడవకుండా ఉండడం కోసం 2-3 షెడ్లు వేసుకున్నామండి. ఈ ఉన్న 4 ఎకరాల్లోనే 3-4 రకాల కింద చేసుకుంటున్నామండి. న్యాచురల్గా తిరిగేస్తాయండి కోళ్ళని. వాటికి వడ్లని గంటలని న్యాచురల్ మేతలు వేస్తూ ఉంటాం. షోళ్ళని వాటికి యాక్షన్ ఇస్తూ ఉండి వాటికి ఖర్చు ఉంటుందండి. వాటికి తెగుళ్ళు వస్తూ ఉంటాయి కదండి. యాక్చువల్లీ వాటికి మందులు వేస్తూ ఉంటామండి. ఒక పంట మీద ఆధారపడడం అంటే ఇబ్బందే కదండి. ఇట్లా అయితే ఒక పంట అయితే ఇబ్బంది అయిపోద్ది. 4 సంవత్సరాల వరకు చేనంతా ఖాళీగా ఉంటుంది కదండి. దానికోసం వేరే అదర్ పంట ఏదో ఒకటి వేసుకోవాలండి. వేసుకోకపోతే ఇబ్బంది అయిపోద్ది. 160 మొక్కలు పెట్టాం కొబ్బరి మొక్కలు 4 ఎకరాల మీద. ఒక 2 గేదెలు కూడా ఉన్నాయి. గేదెలు కోళ్ళు పెంచుకుంటూ ఉంటాం. కొబ్బరి అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి. 600-700 అలా స్టార్ట్ అవుతుంది. బాగా కాపు కాస్తే ₹1000, 1100 అలా తీసుకుంటున్నారు మార్కెట్లో. ప్రజెంట్ అలా ఉంది. నిమ్మ అయితే బస్తాలు లెక్కండి. బస్తా ఒకటి ఇప్పుడు 700-800 అలా సాగుతుంది ప్రజెంట్. బాగా రేటు ఉంటే 1000-1200 వస్తుంది సార్. 50 కొబ్బరి మొక్కలు వచ్చి 20 అడుగులకి ఒక సాలు కింద వేసానండి. ఈ నిమ్మ మొక్క వచ్చి 10 అడుగులకి వేసాను. కొబ్బరి మొక్క 20 అడుగుల డిస్టెన్స్ ఉందిగా, ఆ మధ్యలో నిమ్మ మొక్క వేసాను. 5 అడుగులకేమో కోకో మొక్క వేసానండి. ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దాకా స్టార్ట్ లేదు కదండి, ఏమీ ఆదాయం లేదు కానీ కోళ్ళు పెంచేవాడి ఇప్పటి వరకు. వీటితో పాటు ఎరువులు కొబ్బరి మొక్క ఏమో ఎరువు వేస్తామండి. 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, వారానికి ఒకసారి డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ పెడుతూ ఉంటామండి. అందులో లిక్విడ్స్ మామూలు డ్రమ్లో తడికి మామూలుగా సేంద్రియ ఎరువులు వేస్తూ ఉంటామండి. నిమ్మ మొక్కలు కూడా అలా అంతేనండి, సేమ్ ఇడ్లీకి ఇచ్చినట్టు అట్లా కూడా ఇస్తామండి. కోకో మొక్కలు ఇప్పుడే స్టార్టింగ్, ఇప్పటి వరకు మంది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామండి. వారానికి ఒకసారి తడి క్యాజువల్గా పెడుతూ ఉంటామండి. ఆదాయం అంటే మామూలుగా ఈ పుంజులు కాకుండా మామూలుగా మనం పెట్లో ఈ పుంజులు మామూలుగా కోసుకునేవాళ్ళు, హోటల్స్ వాళ్ళు ఇలా చిన్నగా పెంచుకునేవాళ్ళు తీసుకెళ్ళి పెంచుకుంటూ ఉంటారు. కొన్ని ఏమో హోల్సేల్గా తీసుకెళ్ళిపోతుంటారండి. ఈ హోటల్స్ వాళ్ళని, ఈ లైవ్ వాళ్ళు ఇలా తీసుకెళ్తూ ఉంటారండి కోళ్ళని. వీటితో పాటు గేదెలు ఇంకా పాలు తీసుకోవడం ఇవన్నీ క్యాజువల్. నాటుకోళ్ళ ఆదాయం పర్లేదండి. మనకి వడ్లు తీసుకుని వడ్లని, చోళ్ళని, గంటలని క్యాజువల్గా మేతలు వేస్తాం. మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టమొచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. చిన్న సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది.